ఇప్పుడు ఎలక్షన్స్ గురించి నువ్వేం చెప్పదలుచుకున్నావు? మాగంటి సునీత వస్తది అనుకుంటున్నావా? నవీన్ యాదవ్ గారు వస్తారు అనుకుంటున్నారా? గోపిచంద్ చనిపోయింది కదా, ఆ, వాళ్ళ భార్యకు సీఎం పదవి ఇచ్చారు కదా, ఎమ్మెల్యే పదవి ఇచ్చారు కదా, అవును. ఆమెనే గెలిపిద్దాం అనుకుంటున్నాం మేము. ఉమ్, కంపల్సరీ టీఆర్ఎస్కి మేము కంపల్సరీ ఓటిస్తాం. ఉమ్. అంటే ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల నుంచి. అవి ఆ, వాటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ రావాలని అనుకోవట్లేదా? అవి 6 పథకాలు పెట్టిరు. అవును. 6 పథకాలు 3 పథకాలు కూడా నమ్మకం లేదు మాకు. ఆ, ఇక్కడ 5 రూపాయలు అన్నామన్నారు, అవి లేదు. ఆ, 5 రూపాయల క్యాన్లే అన్నాడు, అది మొన్న ఫస్ట్ నుంచి పెడతారు ఇవి. ఆ, అవి మొన్న ఫస్ట్ నుంచి పెడతారు ఇది. ఉమ్, ఇవి మన రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ మూడో నమ్మకం ఇవన్నీ. ఉమ్, ఇది నమ్మకం నమ్మలేదు. ఉమ్. కంపల్సరీ ఇస్తుండంట కదనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తుండంట, 500 గ్యాస్ సబ్సిడీ ఇస్తుండంట. ఎవరికి ఇస్తారు? నీకు రావట్లేదా చెప్పు, నీకు రావట్లేదా చెప్పు, ముఖ్యంగా నీకు. నాకు కాదు, నాకు అట్లా కాదు, నాకు ఒక్కరి మాట కాదు. నువ్వు ఆగుబెట్ట జరావు, ఎవరికి వచ్చింది చెప్పండి. మొత్తం ఈ అంతా తెలంగాణలో కదా, ఎవరికి వచ్చిందని మొత్తం నాకు వచ్చిందని చెప్పండి. ఎవరు చెప్పండి మొత్తం ఎలా చెప్పండి. ఉమ్, నువ్వు చెప్పింది ఎప్పుడు ఇప్పటికి 3 సంవత్సరాలు నువ్వు చెప్పి. ఉమ్, మొన్న 4,000 వేసినావు. మొన్న నువ్వు ఉమ్, మోడీ గారు 2,000 వేసినావు. నువ్వు వచ్చిన రైతు బంధు పథకం 2,000, నువ్వు 4,000 వేసినావు. 3 ఏళ్ళు గెలిచినప్పుడు సీఎం పది 3 ఏళ్ళే మొన్న వేసినావు నువ్వు. 2 సంవత్సరాలు అవుతుంది ఆయన వచ్చి. మరి అది నువ్వు నమ్మాలా నమ్మాలా? ఇప్పుడు సునీత గారు గెలవాలని మీరు అనుకుంటారు అంతేనా? ఆమెకే ఓటేస్తారు, గెలిపిస్తాం అంటున్నారు. మరి పైన అధిష్టానం కాంగ్రెస్ ఉంది కదా, మరి మీకు ఏమైనా నిధులు కావాలన్నా అభివృద్ధికి కాంగ్రెస్ అంటే నమ్మకం లేదు. నువ్వు చేసే అధికారం మాకు ప్రభుత్వం అనేది మా గరీబులకు మాకు కంపల్సరీ కావాలి. పని ఏ అధికారం మేము ఏ అన్న చేద్దామనే నాకు నష్టమైన కష్టమైన చేసి మాకు ఫలితం కావాలి మాకు. అది ఓకే, అది అంటే ఇదంతా నేను మనస్ఫూర్తినే చెప్తున్నావా? బీఆర్ఎస్ రావాలి, సునీత గెలవాలని. కేటీఆర్ రావాలని కంపల్సరీ కోరుకుంటాం. ఓకే, నువ్వు పాటలు పాడుతుంటావా నువ్వు? నేను కళాకారుని చేస్తా. కళాకారుగా? ఓకే. అంటే కాదన్నా, ఇదంతా ఏంది అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని. అంటే షర్టుకు ఇదంతా ఏందంట, మీరు ఏం పని చేస్తుంటారు అసలు? నేను దునియా పని ఒకటి కాదు, బ్యాండ్ కొడతా, దప్పు కొడతా, బొందలు కొడతా, కళాకారు పాటలు పాడతా, దునియా పనులు కాదు. ఇప్పుడు ఇదంతా ఈ మట్టిలాగా అంటింది కదా మీ షర్టుకి. ఇప్పుడే బోరు గుంత కొట్టేసిన. ఓకే, అది పని చేస్తా, దునియా పనులు చేస్తా. పని అంటే వేరే ఒక పని చేసుకొని ఇక్కడికి వచ్చారా మీరు? రైతు పని చేసేది. ఓకే, పని గురించి ఎంత ఫైనల్ గా మీరైతే టీఆర్ఎస్ రావాలి, సునీత గెలవాలని అనుకుంటున్నారు. కేటీఆర్ రావాలని మేము అనుకుంటున్నాం. పాడతా, అట్లేం లేదు. అరే అమ్మ సూనియమ్మ ఓ తల్లి సూనియమ్మ ఓ ఢిల్లీలున్న బొమ్మ తెలంగాణ ముచ్చటమ్మ జర ఏమి చేస్తేవమ్మ. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర ఈనాడు ఇందిరమ్మ రాజ్యమంటూ ఉచిత కరెంట్ అంటూ నమ్మించి గొంతు కోసి జిగిలించిన పోతుండు. సెల్ పాలు దాగినాడమో అమ్మ సూనియమ్మ, నీ కొమ్ములు కోసినాడమో అమ్మ సూనియమ్మ. మెదకు జిల్లాలో ఉన్నాడు ఒక్కడేమో అని పేరే జగ్గారెడ్డి, ఉండేది సంగారెడ్డి. తెలంగాణ పేరు చెప్పి ఓట్లల్లో గెలిచినాడు, మోసాము చేసినాడు. పాలు దాగినాడమో అమ్మ సూనియమ్మ, నీ కొమ్ములు కోసినాడమో అమ్మ సూనియమ్మ. అరే అమ్మ సూనియమ్మ ఓ తల్లి సూనియమ్మ ఓ ఢిల్లీలున్న బొమ్మ తెలంగాణ ముచ్చటమ్మ జర ఏమి చేస్తేవమ్మ.